యోహాను రాసినటువంటి పత్రికలో ఎవడైనా పాపం చేస్తే తండ్రి దగ్గర మన పక్షాన న్యాయవాది వాదించడానికి నీతిపరుడు యేసుక్రీస్తు ఉన్నాడు మనకు అని చెప్పాడు. పాపం చేయడానికి లైసెన్స్ అని కాదు ఇది ఏంటి అంటే పాపంలో కొనసాగకుండా ఉండడానికి ఆ వ్యక్తిని పైకి లేపుతారు. మీకు అర్థం కావడానికి ఒక ఎద్దు కాలంలో పడింది, ఆ ఎద్దు పైకి తీసి ఒడ్డును పెట్టేది మరలా పడిద్దని కాదు, పడిన ఎద్దు నీళ్ళలో ఉండి చచ్చిపోకూడదని. అలాగే ఏంటంటే ఒక విశ్వాసి కానీ విశ్వాసి జీవితంలో ఎక్కడైనా పడిపోతే ఆ పాపానికి వదిలేస్తే ఆ వ్యక్తి నరకానికి వెళ్ళిపోయే అవకాశం ఉంది. కాబట్టి దేవుడి దగ్గర క్షమాపణ వేడే హృదయం వచ్చినప్పుడు దేవుడు ఆ పాపాన్ని క్షమించి చనిపోకుండా మరలా ఒక అవకాశాన్ని ఇస్తాడు. అంతేగాని ఆ పాపంలో కొనసాగి నరకానికి వెళ్ళడానికి కాదు. దేవుడి ఉద్దేశం ఏంటి అంటే మనిషి చావును కోరుకోడు, మనిషి జీవంలో ఉండడాన్ని మాత్రమే కోరుకుంటాడు. ఇది ముఖ్య ఉద్దేశం. అందుకే మొదట్లోనే నా ప్రియమైన పిల్లలారా, మీరు పాపం చేయకుండా ఉండాలని ఈ సంగతులు నేను రాస్తున్నాను. ఎవరైనా ఒకవేళ పడిపోయి అలా ఉంటే, పాపంలో ఉంటే లెగండి, క్రీస్తు దగ్గర రండి. నీతిపరుడు ఆయన ఉన్నాడు, మన పక్షాన వాదించేవాడు. వెళ్ళండి, ఆయన మీకోసం రక్తం చిందించాడు, మీకోసం పరిహారం చేశాడు. కాబట్టి ఆయన దగ్గరికి వెళ్తే మీకు క్షమాపణ దొరికింది. లెగిచి మీ విశ్వాస జీవితాన్ని నీతిగా పరిశుద్ధంగా కొనసాగించండి, దాంట్లో ఉండమాకండి.